పేర్లు లైక్ కిరాణా షాప్స్ వాళ్ళ పేరు పెట్టుకున్నారు. అవును. సో, తర్వాత లైక్ తిరుమల శెట్టి కిరాణా దుకాణం అని పెట్టుకుంటారు. అంటే అవును. ఆయన పేరే పెట్టుకుంటారు. అట్లా పెట్టుకున్న వాళ్ళు చాలా మందున్నారు. దానికేం హ్మ్. అబ్జెక్షన్ గవర్నమెంట్ ఏమి ఇవ్వదుగా? ఇప్పుడు యో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ హ్మ్. ఆహ్, కంపల్సరీ షాప్ మీద మహర్షి దయానంద్ సరస్వతిని అడిగారు. హ్మ్. ఏవండీ మరి మరి ఇంట్లో భోజనాలకి, వండటానికి వాటిని మనము శూద్రుల్ని పెట్టుకోవచ్చా అని అడిగారు. అడిగితే ఈయనేమన్నాడంటే, మీరు శూద్రులనే వంటకు పెట్టుకోవాలని చెప్పారు. ఓహ్! ఎందుకు అని అడిగితే చెప్పాడు. శూద్రులంటే ఏంటంటే ఎవరు శూద్రులంటే వాళ్ళకి ఇంకే పని రాదు. హ్మ్. ఏ పని రాని వాడిని శూద్రుడంటారు గానీ, ఇక్కడ శూద్రుడు ఇంట్లో పుట్టాడు కాబట్టి శూద్రుడు అనకూడదు. తప్పదవుతుంది. వాడు తింటాడు. మన పైసలు మనకొస్తాయంటే ఎలా కుదురుతుంది శాస్త్రి గారు? అవును. అవును. తప్పు శాస్త్రి గారు. ఇది చాలా షేమ్. షేమ్ ఆన్ దీస్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దిస్. అలా కాతే మేము వ్యాపారం లేయమండి అంటే, చెయ్యకు మరి వ్యాపారం. నిన్నెవడు చేయమన్నాడు? అది. సార్ మీరు అట్లా అన్నారనుకోండి. ఇప్పుడు అది వ్యాపారం ఇది ఆహ్, ప్రాబ్లమ్ ఏంటంటే నాకు తెలిసి ప్రతివాడు ఏమనుకుంటా అంటే నేను జేసేది సముద్రంలో కాకిరెట్టంత అనుకుంటాడు. హ్మ్. ఓం నమస్కారం అండి. నేను శాస్త్రి ఏమనగల శాస్త్రి సనాతన్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. నా వీడియో మొత్తం చూడండి. దాంట్లో దాంట్లో ఏమన్నా కమెంట్స్ ఉంటే దానికి కమెంట్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటే దాన్ని లైక్ చేయండి. థాంక్ యూ. ఇవాల్టి మన ఛానెల్‌లో మళ్ళీ ఆహ్, ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీద డిస్కస్ చేయడానికి డాక్టర్ చాగంటి గారిని పిలిచాను. నమస్కారం సార్. ఓం నమస్తే శాస్త్రి గారు. నమస్కారం అండి. చెప్పండి శాస్త్రి గారు ఏంటి విశేషాలు? సార్ ఈసారి ఇప్పుడు ఈసారి ఎవరికి పెట్టారు తలంటు? ఈ ఈసారి ఆసారం లేదు. మనం ఎప్పుడైనా వచ్చామంటే వీడియోలోకి తలాంటి కోసమే వచ్చాము. చెప్పండి. హ్మ్. సార్ ఇప్పుడు నేనొక షాప్ పెడతాను సార్. హ్మ్. నేనొక షాప్ పెట్టి ఈ షాప్‌లో ఆహ్, నే ఈ షాపు పలాని శాస్త్రి ఇది. హ్మ్. ఓకే. హ్మ్. అదొకవేళ ఒక క్యాంటీన్ లాంటిదో లేకపోతే భోజనశాల అయిందనుకోండి. హ్మ్. దీంట్లో వండుతున్నది శాస్త్రి గారు అని చెప్పి పెట్టాననుకోండి. హ్మ్. అది కరెక్ట్ అంటారా? తప్పంటారా సార్? అంటే మీరొక షాప్ పెట్టుకొని షాప్ మీ పేరు రాసుకున్నారు. రాసుకుంటున్నాను అంటే సార్. మీరు ఓనరా? లేదా మీరు అందులో వండేవాళ్ళంటున్నారా? కాసేపు ఓనర్ అనుకుందాం. కాసేపు ఉండేవాడిని అనుకుందాం. హ్మ్. హ్మ్. అయితే చాలా మందికి ఇప్పుడు మీకు విజయవాడలో తాతయ్య హోటల్ అని ఒకటుంది తెలుసు కదా మీకు? అవును. బాబాయ్ హోటల్. బాబాయ్ హోటల్. సారీ. ఐయామ్ వెరీ సారీ. బాబాయ్ హోటల్ అని. యాహ్! ఆయన బాబాయ్ హోటల్ అని పెట్టుకున్నాడు. ఆయన చాలా ఫేమస్ అయ్యాడాయనకి. అవును. ఆయనందరూ ముద్దుగా బాబాయ్, బాబాయ్ అని పిలిచేవాళ్ళో మరి ఏమిటో తెలీదు నాకు. లేతే అవును. అతను వేరే బాబాయ్ ఏమో నాకు తెలీదు. హ్మ్. సో, పెట్టుకున్నాడు బాబాయ్ హోటల్ అని ఉంది. అవును. అట్లని ఇంకో కొంతమంది కూడా వాళ్ళ పేర్లు పెట్టుకొని హోటల్స్ పెట్టుకున్న వాళ్ళున్నారు. హ్మ్. కొంతమంది షాప్స్ పేర్లు లైక్ కిరాణా షాప్స్ వాళ్ళ పేరు పెట్టుకున్నారు. అవును. సో, తర్వాత లైక్ తిరుమల శెట్టి కిరాణా దుకాణం అని పెట్టుకుంటారు. అంటే అవును. ఆయన పేరే పెట్టుకుంటారు. అట్లా పెట్టుకున్న వాళ్ళు చాలా మందున్నారు. దానికేం హ్మ్. అబ్జెక్షన్ గవర్నమెంట్ ఏమి ఇవ్వదుగా? ఇప్పుడు యా ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ హ్మ్. ఆహ్, కంపల్సరీ షాప్ మీద మీరు మీ పేరు పెట్టాలి. దాంట్లో ఒకవేళ అది భోజనశాల అట్లాగా అయిందంటే దాంట్లో ఎవరు వండుతున్నారు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా పెట్టాలి అంటున్నట్టు. నేను విన్నా. అదేంటంటే ఏదో హిందువుల యాత్ర కోసం వెళ్తున్నప్పుడు యాహ్! వాళ్ళు ఇప్పుడు నిష్టగా ఉంటారు ఆ మంత్. ఆ మంత్‌లో అవును. వాళ్ళు తినాల్సినవి వెజిటేరియన్ ఫుడ్ అనుకోండి. దానిలో ఎవడు పడితే వాడు వండితే తినకూడదు కూడా. అది కూడా రూల్ ఉంది. సో, అవి వాళ్ళకి ఉంటాయి కదా! కొన్ని కండిషన్స్ ఉంటాయి కదా! అవును.
యాహ్! పెట్టడం అంటే యోగి ఆదిత్యనాథ్ కంపల్సరీ చేశారా? కంపల్సరీ చేశాడట. తప్పేముంది అందులో? అహా! అది ఇప్పుడు మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్‌ప్రెషన్‌కి భంగం కలదా సార్ అది? ఎక్స్‌ప్రెషన్‌కి భంగం కలగదు గానీ, ఫ్రీడమ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కి భంగం కలుగుతుందా అనే ప్రశ్న రావచ్చు. అది కంపల్సరీ అవుతుందది. ఆ! నేను రాదని అంటున్నా. అది ఇంకా మంచిదంటున్నాను. అంటే హ్మ్. వాళ్ళ దృష్టిలో ఇప్పుడు ఎవడైతే ఇప్పుడు నేనొక ముస్లిం అనుకోండి. హ్మ్. నాకు కంపల్సరీ అది కలుగుతుంది. హ్మ్. ఎందుకంటున్నానంటే, హ్మ్. ఇవాల్టి రోజున మీకు నార్త్ ఇండియాలో హ్మ్. హైవేస్ మీద పక్కన డాబాలుంటాయి చూసారా? ఉంటాయి. ఆ డాబాల మీద అన్ని తెలుగు పేర్లే ఉంటాయి. అది నార్త్ ఇండియన్ పేరు. ఇండియాలో. నా తెలుగు కాదు, సారీ. నాది అన్నీ ఇది హిందూ పేర్లుంటాయి. ఓహ్! ఓకే. హిందూ పేర్లు. ఓకే. ఓకే. ఆ! అ ఆ! ఆ! హ్మ్. అన్ని హిందూ పేర్లుంటాయి. హ్మ్. కానీ ఓనర్ ఈస్ ఎ ముస్లిం అన్నమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక రెస్టారెంట్ అని ఉంటుంది. కానీ ఓనర్ ముస్లిం అంటారు. జాకిర్ హుస్సేన్. జాకీర్ హుస్సేన్. అయితే మరి వాళ్ళకి దబ్బే కదా సార్ అది. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే పరిస్థితి ఏమవుతుందంటే శాస్త్రి గారు, ఎవరు ఓనరు అన్న దాన్ని బట్టి మనం తినము జనరల్‌గా. కానీ ఎవరు వండుతున్నారో అన్న దాని మీద తినొచ్చు. కాబట్టి అవును. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముస్లిమే ఒక వెజిటేరియన్ రెస్టారెంట్ ఓపెన్ చేశాడండి. అతను ధనం ఇచ్చి దానికి కావాల్సిన వసతులను ఏర్పాటు చేసి, మంచి హిందువుల్ని కొంతమందిని సెలెక్ట్ చేసి పెట్టుకున్నాడనుకుందాం దానిలో. వెజిటేరియన్ రెస్టారెంటు. వాళ్ళే వండుతున్నారు. ఆయనకి కేవలం ఆయన నిర్వహణ బాధ్యతలు చేస్తున్నాడు. అంతే తప్పితే ఆయన దానిలో వండట్లేదు. అప్పుడు ఆయన పేరు రాయడంలో తప్పేముందక్కడ? నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి. మీరు ఇంతకుముందు మనం ఎన్ని వీడియోలు చేస్తుంటే అందులో ఒక సామెత, ఫేమస్ సామెత ఒకటి చెప్పేవాడు, గుర్తుందా మీకు? ఏంటిది? అన్నీ వడ్డించిన విస్తర్‌లో లాస్ట్‌లో నేనొక చిన్న ఆ! పెంట ఆ! పెంట ఆ! పెడతాను. అవును. పెడతాను అని జెప్పి. అవును. 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 అట్లా జేస్తే మీరేం జేస్తారు? వండింది మ స పద్ధతి వాడే అన్ని పెట్టాడు అట్లాగే వాడొక చిన్న నాన్ వెజ్ ముక్కో ఏదో ఒకటి పెడతాడక్కడ. హ్మ్. మీరేం జేస్తారు? లేదా అదే వాళ్ళకి ఏ ఉ ఉమ్మటం అనేది సర్వసాధారణం వాళ్ళకి. మీ అవును. మీకు నా విన్నాను. ఈ మధ్య బాగా వింటున్నాను. వీడియోల్లో గూడా చూస్తున్నా. చూస్తాం. వాళ్ళు ఎగ్జాక్ట్‌లీ. అది చాలా తప్పది. అది చాలా దారుణం. అది డిస్గస్టింగ్ అండ్ అన్‌హైజీనిక్ అండ్ అన్‌హెల్తీ అండ్ అన్‌వాంటెడ్ అండ్ అన్‌రిలిజియస్. మీకిన్ని అండ్లు, హ్మ్. వాళ్ళకదే అన్నము. అదే అంటున్నా. అది ఇప్పుడు ఇప్పుడు వాళ్ళు సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి వాళ్ళు చేసుకోవచ్చేమో కానీ ఇది పద్ధతి కాదు శాస్త్రి గారు. అది చాలా దారుణం అది. తప్పది. దాని మూలంగా ఎన్ని రకాల జబ్బులు రావాలని జబ్బులొస్తాయి. విషం కూడాను అది. హ్మ్. ఎగ్జాక్ట్. కాబట్టి అది అలా ఆయన దేర్‌ఫోర్ ఇప్పుడు హిందువులైతే కరెక్ట్‌గా వండుతారు. వాళ్ళు తప్పులు చేయరని నేననను. వాళ్ళు కూడా తప్పులు చేస్తారు. నా ఉద్దేశ్యం ప్రకారం ఏంటంటే, వి షుడ్ గో బ్యాక్ టు 300, 400 ఇయర్స్ బ్యాక్ మెథడాలజీస్. ఆ హ్మ్. మెథడాలజీస్ ఏంటంటే, నాకు తెలిసి ఇప్పుడు అంతదాకా నాకు తెలిసి ఒక 50, 60 ఏళ్ల క్రితం గూడా ఎళ్తే, కొంతమంది పెద్దవాళ్ళు ఇంత రైస్ బ్యాగ్, తర్వాత ఇంత పప్పులు తీసుకొని వెళ్ళేవాళ్ళు. వెళ్తూ కాశీ దాకా వెళ్ళేవాళ్ళు చక్కగా. ట్రైన్‌లో వెళ్తున్నా గానీ, ఎక్కడన్నా ఆపుకున్నప్పుడు ట్రైన్ స్టాప్ వస్తే అప్పట్లో ట్రైన్స్ ఒక 2, 3 అవర్స్ గ్యాప్ ఇచ్చేవి. అవును. ఆగేవి. ఎందుకంటే జంక్షన్స్ కదా! వాటి ఆగి ఇంకో ట్రైన్ కనెక్ట్ అయ్యి వెళ్ళేవన్నమాట. సో, అలాంటప్పుడు వాళ్ళక్కడికెళ్ళి ఆ రైల్వే స్టేషన్ బయట ఎక్కడన్నా కూర్చొని, వండుకొని తినేవాళ్ళు. అక్కడ వాళ్ళకి వాళ్ళే వండుకొని, తిని, అవన్నీ కడుక్కొని, మళ్ళీ అది తీసుకొని వచ్చేవాళ్ళు. అబ్బా! పైగా ఇదివరకు కొనుక్కోవడం అంటే మీకు తెలుసు కదా శాస్త్రి గారు. నేను శ్రీశైలం కొంతమంది తీసుకెళ్ళేటప్పుడు బయట తినేవాళ్ళం. రెస్టారెంట్స్ వాటి తినడం. కానీ చాలా జాగ్రత్తగా ఉండాల్సొచ్చేదప్పుడు. హ్మ్. అయితే కొన్నిసార్లు కార్తీక మాసం వెళ్ళాల్సొచ్చిందనుకోండి. హ్మ్. అప్పుడు కార్తీక మాసంలో వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కన ఆపుకొని మేమే అక్కడ కట్టెల పొయ్యి పెట్టుకొని, కట్టెలు పెట్టి, మంట పెట్టి అక్కడే కొద్దిగా రైస్ అది పొంగిచ్చి, మేము అక్కడే కొద్దిగా పప్పది వండుకొని తినేసేవాళ్ళం. హ్మ్. ఎందుకంటే కార్తీక మాసంలో మళ్ళీ ఎవరు పడితే వాళ్ళు ముట్టింది తినకూడదు. అదొక సిద్ధాంతం పెట్టుకొని ఆ రోజుల్లో నేను చేశాను నేను. అన్ని హ్మ్. ఎక్స్‌పెరిమెంట్స్ చేశా కాబట్టి దానిలో కూడా చూస్తే అది చాలా హ్యాపీగా అనిపించింది.
కొద్దిగా తిన్నా కానీ ఒక శ్రేష్టమైన ఫుడ్ తినటము అన్నది చాలా ఇంపార్టెంట్. అన్నం హ్మ్. పరబ్రహ్మ స్వరూపం అని. సో, అది పరంబ్రహ్మ స్వరూపం. సరే పరంబ్రహ్మ స్వరూపమో, మరి పరబ్రహ్మ స్వరూపమో గాని మొత్తానికి స్వరూపం అని చెప్పి తినేవాళ్ళం. హ్మ్. సాక్షాత్ పరబ్రహ్మ అని చెప్పి అది ఆ భోజనం అనేది శ్రేష్టమైన భోజనం అని చెప్పి వీళ్ళందరూ చెప్పుకునేవాళ్ళు పెద్దవాళ్ళు. అలానే మన దాకా వచ్చింది. హ్మ్. లేకపోతే ఏమవుతుందంటే తప్పు జరుగుతుంది. ఎట్లా జరుగుతుందంటే ఇప్పుడు చాదస్తం ఉండాలి కానీ మరి ముదిరిపోకూడదనమాట చాదస్తం. హ్మ్. అవును. సో, అయితే ఇందులో ఏంటంటే దీనికి 2 రీజన్స్ చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి. మహర్షి దయానంద సరస్వతిని అడిగారు. హ్మ్. ఏవండీ మరి మరి ఇంట్లో భోజనాలకి, వండటానికి వాటిని మనము శూద్రుల్ని పెట్టుకోవచ్చా అని అడిగారు. అడిగితే ఈయనేమన్నాడంటే, మీరు శూద్రులనే వంటకు పెట్టుకోవాలని చెప్పాడు. ఓహ్! ఎందుకు అని అడిగితే చెప్పాడు. శూద్రులంటే ఏంటంటే ఎవరు శూద్రులంటే వాళ్ళకి ఇంకే పని రాదు. హ్మ్. ఏ పని రాని వాడిని శూద్రుడంటారు కానీ, ఇక్కడ శూద్రుడు ఇంట్లో పుట్టాడు కాబట్టి శూద్రుడు అనకూడదు. తప్పదవుతుంది. హ్మ్. అది. సో, శూద్రుడు అంటే ఏ పని రానివాడు, ఏ చదువు రానివాడు, తను కేవలం ఒకటి నేర్పిస్తే అదొక్కటే చేయగలిగేవాడు. ఓహ్! వాడిని శూద్రుడంటారు. నిజంగా మీ ఇప్పుడు దాని డెఫినిషన్ మొత్తం మార్చేశారు సార్ మరి. అది చెప్పేదేంటంటే ఇవన్నీ అవకాశవాద రాజకీయాలు. అందుకే బంగ్లాదేశ్ ఉడికిపోతోంది. తెలుసు కదా మీకు? హ్మ్. ఇప్పుడు అవును. బంగ్లాదేశ్‌లో రిజర్వేషన్ పెట్టారు. ఏది స్వతంత్ర యోధుల కొడుకులకి వాళ్ళ మనవల దాకా ఇప్పుడొచ్చేస్తోంది. హ్మ్. 72లో అది బంగ్లాదేశ్ ఫ్రీడమ్ వచ్చినా గానీ, ఆ టైం తర్వాత బంగ్లాదేశ్‌లో అక్కడ స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళ కొడుకులకి, కూతురికి, మనవలకి వాళ్ళకి ఇది ఇస్తున్నారు. రిజర్వేషన్ ఇస్తున్నారు. సో, ఆ హ్మ్. రిజర్వేషన్‌ని ఇంక డిస్కంటిన్యూ చేయాలని చెప్పి వాళ్ళు కొంతమంది కోర్ట్‌లో కేసేస్తే హైకోర్టు లేదది కంటిన్యూ చేయాలని. హ్మ్. దాంతో వాళ్ళందరూ గొడవకు దిగి నానా బీభత్సం చేసి 39 చనిపోయారు. 39 మంది చనిపోయారు. అవును. అవునవును. తుపాకీ పేలుడులో. వీళ్ళు పోలీసులు కంట్రోలింగ్ చేయడంలో. మొత్తం అట్టుడికిపోతోంది బంగ్లాదేశ్ అంతా. సో, దేర్‌ఫోర్ అది ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నారు రిజర్వేషన్ తీసేయాలి అని చెప్పి. హ్మ్. ఎందుకంటే అట్లనే భారతదేశంలో కూడా ఇదే స్థితి రాబోతున్నది. హ్మ్. ఇదే స్థితొస్తుంది. ఎందుకంటే చూసారు 75 ఏళ్ళు చూసారు రిజర్వేషన్స్. ఇంకా ఏంది లొల్లి అని చెప్పి మొదలుపెడతారు. అవును. మొదలుపెట్టి 3 తరాలు ఎళ్ళిపోయినియి. మరి మాకింకా ఇది లేదా అంటే మేమంతా ఆ స్థితికొచ్చేస్తున్నాం అని చెప్పి వాళ్ళు గొడవ మొదలుపెడతారు. అటువంటి ఆ! స్థితి రాకముందు మేలుకోవాలి. సో, నేను చెప్పొచ్చేదేంటంటే ఇంతకీ శూద్రుడంటే ఎవరంటే నిజంగా చదువుకోవడానికి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలండి. అవును. కానీ ఎంతసేపు బుర్రకెక్కట్లేదు. ఎన్ని సార్లు రాసినా పరీక్ష ఫెయిల్ అవుతున్నాడు. గుడ్. అతను మరి ఏ పని చేసుకోగలుగుతాడని కొన్ని పనులు నేర్పించాలి స్కిల్స్. ఏ స్కిల్‌లో అతను స్టిక్ అవుతాడో, ఆ స్కిల్‌కి సంబంధించిన ఉద్యోగాలు అతనికొచ్చేటట్టు చూడాలి. సో, ఆ! ఇది శూద్ర లక్షణం అన్నమాట. హ్మ్. సో, ఈ శూద్రుల్ని మనం తప్పకుండా వాడుకోవాలి. లేతే వాళ్ళు పని లేకుండా ఆకతాయిలైపోయి దొంగల కింద తయారవుతారు. అవును. అవును. సో, దేర్‌ఫోర్ వాళ్ళకి పని ఇవ్వాలి కాబట్టి, ఈ పని ఇస్తే వాళ్ళు మర్యాదగా బతుకుతారు. వాళ్ళకి మంచి జీతం అది ఇవ్వాలి అలాంటి వాళ్ళకి. హ్మ్. ఇచ్చి వాళ్ళకి ఆ రెస్పెక్ట్ ఉంటుంది. ప్లస్ వాళ్ళు పని చేస్తారు. వాళ్ళకి నేర్పించాలి. బాబు ఇట్లా చేయాలి, ఇది చేయాలి. అవును. ఏదైనా అవును. కనుక తప్పులు చేస్తే గనక దండన ఎట్లా ఉంటుందంటే సివియారిటీ ఉంటుందన్నమాట దండన. హ్మ్. అటువంటి దండన ఉంటుంది అని చెప్తే అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మంచి పనులు చేస్తారు. సో, అది పద్ధతి. కాబట్టి ఇప్పుడు కాశీకి వెళ్తున్న వాళ్ళు, లేకపోతే మధురకెళ్తున్న వాళ్ళు, లేకపోతే పుణ్యక్షేత్రాలకెళ్తున్న వాళ్ళు యూపీలో చాలా ఎక్కువ. అవును. అవును. పైగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు కూడా ఎక్కువ. అవును. అవును. పైగా చాలామంది ఏం చేస్తారంటే ఎడ్ల బండ్లు కట్టుకోనో, లేకపోతే మన చిన్న చిన్న వాహనాలు తీసుకొనో వెళ్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి రోడ్డు వెంబట భోజనం కావాలి కదా శాస్త్రి గారు. అవును. అవును. సో, భోజన వసతులు కావాలి అన్నప్పుడు ఇలాంటి స్టాల్స్ పెడితే మనకి రెడీమేడ్‌గా ఉంటుంది. మనం అలిసిపోయి మనం వండుకోవాల్సిన పరిస్థితి లేదు అని అనుకుంటున్నారు. కానీ నిజాయితీగా శాస్త్రి గారు మనమే వండుకోవాలి శాస్త్రి. హ్మ్. మనమే వండుకోవాలి. ఇప్పుడు నాదొక చిన్న ప్రశ్న. హ్మ్. ఇప్పుడు మీరు ఓహ్, షాపుల్లో అయితే ఇది పర్లేదంటారు. నేను ట్రైన్‌లో ఎళ్తున్నాను. హ్మ్. నాకక్కడ ఎవడు వండి పెడుతున్నాడో, ఎక్కడ వండుతున్నాడో కూడా తెలీదు నాకు. అవునండి. అట్లాంటివి నేను ట్రైన్‌లలో తింటున్నాం మరి. మరి వాటి హ్మ్. పరిస్థితి ఏంది? కుంభీ పాకం.
మీకు అపరిచితుడు వాడు చేస్తాడు చూడండి. వాడు ఆ! చేసే వంటకి వాడిని అందులోనే ఏసి ఉడకబెట్టేస్తాడు. అది ఆ! పద్ధతి. హ్మ్. అలాంటి శిక్షలేస్తే గాని మారరు జనాలు. హ్మ్. ఇప్పుడు నువ్వు వ్యాపారం చేయదలుచుకున్నప్పుడు నిజాయితీగా, నిష్టగా, శ్రేష్ఠిగా చెయ్యాలి. అవును. అవును. ఎదుటివాడికి నువ్వు ఏ భోజనం కావాలంటే మా దగ్గర ఈ భోజనం దొరుకుతుంది. ఇదే వండుతున్నామని పెట్టాలి. హ్మ్. నేను ఇడ్లీలు చేస్తాను, చట్నీ చేస్తాను, దోస చేస్తాను, పూరి చేస్తాను, నేను ఇవి చేస్తాను. ఇవి నా లిస్టు. ఇవి హ్మ్. చేస్తాను. ఇగో నిష్టగా చేస్తాను. హ్మ్. మడిగట్టుకొని ఆచార ప్రకారం నేను చేస్తాను. నేనొకసారి చెప్పాను శాస్త్రి గారు, నా గుండెల్లో ఇప్పటికీ అది ఉంటుంది సార్. నేను ఎప్పటికీ మర్చిపోలేని విషయం. నేను ఫ్యామిలీతో సహా నేను అహోబిలం మఠం వెళ్ళాను. హ్మ్. దిగువ అహోబిలం అడికి చేరేటప్పటికి రాత్రి 8 అయింది. హ్మ్. సో, అక్కడ హోటల్స్ మూసేశారు. హ్మ్. మేము ఎగువ అహోబిలం మఠంలో టూరిస్ట్ గెస్ట్ హౌస్‌లో తీసుకున్నాం. హ్మ్. ఎగువ అహోబిలంకి వెళ్ళాం. 9 ఆ! అయింది. ఆ! నేనక్కడికెళ్ళి అది 8 కిలోమీటర్లు కింద నుంచి పైకి. ఆ దోవ ఇట్లా ఉంటుందనమాట. సో, హ్మ్. ఆ చీకట్లో చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలి. వెళ్ళాం. వెళ్ళి అక్కడికెళ్తే 9 అయింది. మరి రూమ్ ఇచ్చారు. ఆకలి మీద ఉన్నాం. పిల్లలున్నారు. అయితే వాడినడిగితే, "ఏవండీ ఇప్పుడెవ్వరు ఏమి వండరండి. కిందనే మీకు దొరకాలి ఏదైనా ఉంటే మళ్ళీ ఒకసారి కిందకెళ్ళి ప్రయత్నం చేయండి" అన్నారు. ఈ లోపల అక్కడ కూర్చున్న వాళ్ళెవరో చెప్పారు. ఇక్కడ మనకి ఇక్కడ బ్రాహ్మణ వసతి గృహం ఉంది. అక్కడ ఇద్దరు కపులున్నారు. వాళ్ళు వండి పెడతారేమో అడగండి అన్నారు. హ్మ్. ఓకే. సరే ఆ దోవ తెలుసుకొని అక్కడికెళ్ళి తలుపు కొట్టాం. తలుపు కొడితే ఒక పెద్దాయనొచ్చాడు అప్పటికి. అప్పటికి ఆయనకి 75 ఇయర్స్ ఏమో ఉన్నాయి. బాబాబా! ఆ! 25 ఇంకెక్కువే ఉండొచ్చు. 80 ఉండొచ్చేమో గూడా. ఆయనొచ్చి "ఏమిటండి?" అన్నాడు. అంటే "ఇట్లా మీరు ఇక్కడ బ్రాహ్మణ వసతి గృహం అని విన్నాం ఇది. మాకు మేము ఇట్లా పిల్లలతో వచ్చాము" అంటేను, "ఒక్క నిమిషం ఆగండి. దేనికోసం వచ్చారంటే, ఇట్లా భోజనం దొరుకుతుందేమో వచ్చామంటే" ఆయనేమన్నాడంటే, "ఒక్క నిమిషం ఆగండి" అని భార్యని పిలిచి ఏదో మాట్లాడాడు. మీరొచ్చి లోపల కూర్చోండి అన్నాడు. కూర్చుంటే ఆ ఆవిడ కూడా 75 ఉంటాయి. ఆ చలిలో ఆవిడెళ్లి స్నానం చేసి మడి కట్టుకొనొచ్చి వండిందండి. ఇంకో 'డక్కా సీతమ్మ.' అసలు నిజంగా చెప్తున్నాను భయమేసింది సార్ నాకు. ఆ హ్మ్. ముసలోడిని ఇంత కష్టపెడుతున్నాను. ఏంటి నా జీవితం? మాకు ఏదో అక్కడి బయట నుంచి తెచ్చుకుంటే సరిపోయేది కదా అనుకున్నది. అది ఆవిడ అంటే పాపం అసలు ముద్దపప్పు వండి పెట్టిందండి. నెయ్యి వేసి ఇంత చక్కగా వేడి వేడి అన్నం పెడితే ఆవురావురుమంటూ తిని పైసలిస్తా అంటే వద్దన్నారండి. ఆ! "మీ కడుపు నిండిందా అండి? చక్కగా పోయి పడుకోండని." ఆ! మరి అసలు అటువంటి దివ్యమైన వాళ్ళిద్దరూ అసలు కపులు వాళ్ళు రిటైర్ అయ్యారు. ఏదో గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయ్యి ఇద్దరొచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఈ పుణ్యకార్యం చేసుకుంటున్నారు. ఆ! ఏమని చెప్పాలి సార్? ఆ మహానుభావులు సార్ వాళ్ళు. ఆ! అలాంటి పుణ్యం రావాలి సార్. మనిషి అలా సేవాభావంతో సొసైటీకి అలాంటి వాళ్ళు సేవ చేస్తే ఎంతో బావుంటుంది. అవును. మీరు అవును. వాళ్ళ పేర్లు నాకు జ్ఞాపకం లేవు కానీ ఇప్పటికీ నేను తలుచుకున్నానంటే ఆ పుణ్యం వాళ్ళకేనండి. హ్మ్. అసలు అద్భుతం సార్. అలాంటి కపుల్స్ అలాంటి వాళ్ళు నిజంగా దేశానికి ఎంతో సేవ చేస్తున్న వాళ్ళంటి వాళ్ళు చాలామందున్నారు. అవును. అవును. అలాంటి వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇలాంటి ముస్లిమ్సు, ఈ క్రిస్టియన్స్ ఈ ఆగడాలు చేసి, ఎంగిళ్ళు తినేసి, ఇష్టం వచ్చినట్టు చేసేసి, అది తప్పేం గాదు, ఇది గాదని కరోనా వచ్చిన తర్వాత అందరూ ఎవడికి వాడు మొగుడు పెళ్ళాం గూడా ముద్దు పెట్టుకోవడం మానేసి, నానా కష్టాలు పడ్డారు. అవును. చెప్తున్నాను నేను. ఏంటంటే ఇవన్నీ ఈ దౌర్భాగ్యం వాళ్ళలో ఎందుకొచ్చింది అంటే ఎవరేం చెప్తాం చెప్పండి? 'వినాశకాలే విపరీత బుద్ధి.' కానీ అది మన మీదకి రాకూడదు కదా! సో, అవును. శాస్త్రి గారు మీకిప్పటికీ చెప్తున్నాను. మనం గనక మడి ఆచారం పాటించి ఎక్కడున్నా సరే నిష్టగా ఉంటే పరమాత్ముడు మనకి హెల్ప్ చేస్తాడు. ఒకటి. మనం అవును. ఇంకోళ్ళకి కూడా ఇచ్చేది అవ్వడం. మీకు గుర్తుంటే మీరు ఎప్పుడన్నా సరే ఎవరన్నా పిల్లలు ఎంగిలి చేసేస్తుంటే వద్దు చేయకూడదు అలా తప్పు అని నేను వారిస్తూ ఉంటాను. పిల్లలు అవును. తెలియక వాడేదో ముట్టేసుకుంటూ ఉంటారు. అమెరికాలో ఎక్కువగా చేస్తుంటారు అది గూడా. అవును. ఇలాంటివి జరగకుండా చూడవలసిన బాధ్యత మనది శాస్త్రి గారు. అవును. అవును. ఇప్పుడు తమలపాకు తూడతో తానిట్లంటే, తలుపు చెక్కతో తానిట్లా అన్నాడని, ఒకడేమో అంటే ఏముంది నా పిల్లలు ఎంగిలేనిది తింటాను నాకు నష్టం లేదంటాడు. సరే అని ఊరుకున్నామనుకోండి. ఇంకోడేమంటాడు, నా ఫ్రెండ్ ఎంగిలేనిది తింటే నష్టం లేదంటాడు. అదట్లా పగ ఇంకోడేమంటాడు, నేను ఒమ్మితే నష్టం లేదంటాడు. అంతే. అంతే. ఎగ్జాక్ట్‌లీ. ఇవన్నీ కూడా ఇట్లా ఎళ్ళిపోతాయి. సో, మడి ఆచారము, శుద్ధత ఇవన్నీ చాలా అవసరం శాస్త్రి గారు. అలా అవును. ఉంటేనే శారీరక శుభ్రత ఉంటేనే మానసిక శుభ్రత కూడా వస్తది. లేతే ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? అవును. అవును. దుర్గంధ భూయిష్టం అవుతుందనమాట. సో, హ్మ్. శుభ్రత అనేది చాలా అవసరం. యోగి ఆదిత్యనాథ్‌కి దండం పెట్టాలి. అలాంటి పుణ్యకార్యం చేస్తున్నాడాయన. హ్మ్. ఎవరెన్ని వ్యతిరేకించినా
ఆయన చేస్తున్నది సబబైనది. హ్మ్. దాంతో ఏమవుతుందంటే సరే అది హిందువులు చేస్తున్న క్రిస్టియన్సా, ముస్లిమ్స్ వండుతున్నారు కాదు. బాబు నేనిట్లా మీకోసం మడిగా వండిస్తున్నాను. వీళ్ళని పెట్టాను. మీరు కావాలంటే మా కిచెన్ చూసుకోండి ఎలా ఉంటుందో అని చెప్పొచ్చు. లేదు ఆ! పబ్లిక్‌గానే అక్కడ వండిస్తూ వాళ్ళకి వడ్డిస్తూ ఉంటే అది చూసి వాళ్ళు తినొచ్చు. ఇవన్నీ బావుంటాయన్నమాట. సో, అవును. ఇలాంటివి చూసుకోవాలి కానీ, లేకపోతే అన్నంలో బల్లి పడినా వండిచ్చేయడం, అల్లంలో ఎలుక పడినా వండిచ్చేయటం, ఇచ్చేయటం ఇలాంటివన్నీ చేస్తున్నారు. అవును. అవును. మనం తింటామా, పెడతాం వాడు తింటాడు. మన పైసలు మనకొస్తాయంటే ఎలా కుదురుతుంది శాస్త్రి గారు? అవును. అవును. తప్పు శాస్త్రి గారు. ఇది చాలా షేమ్. షేమ్ ఆన్ దీస్ పీపుల్ హూ ఆర్ డూయింగ్ దిస్. అలా కాతే మేము వ్యాపారం చెయ్యమండి అంటే, చెయ్యకు మరి వ్యాపారం. నిన్నెవడు చేయమన్నాడు? అది. సార్ మీరు అట్లా అన్నారనుకోండి ఇప్పుడు అది వ్యాపారం ఇది ఆహ్, ప్రాబ్లమ్ ఏంటంటే నాకు తెలిసి ప్రతివాడు ఏమనుకుంటా అంటే నేను జేసేది సముద్రంలో కాకిరెట్టంత అనుకుంటాడు. హ్మ్. నేను జేసే తప్పు సముద్రంలో హ్మ్. కాకిరెట్టంతది ఎవడికి నష్టం కలుగుతుందిలే అనుకుంటాడు. హ్మ్. హ్మ్. కానీ అట్లా అనుకుంటే 100 కాకులు, 1,00,000 కాకులు వచ్చి కాకిరెట్టేస్తే ఎట్లా ఏమవుతుందో అది అవుతుందని ఎవరికీ లేదు. అర్థం కావట్లేదు. చెప్పారు శాస్త్రి గారు. కరెక్ట్ చెప్పారు. అది ఇప్పుడు చినుకు, చినుకు కలిస్తేనే కదా ఆ! వాగయ్యేది. అవును. మరి ఎట్లా అవుతది చెప్పండి? అది అట్లనే ఇంకోటేంటంటే మీరు చెప్పినట్టుగా అది నెసెసిటీ. ఎవడికి వాడు అది పాటించాలి. లేకపోతే కాకిరెట్టలే తయారైతూ కూర్చుంటాయి అవి. అవును. అవును. చాలా ప్రమాదకరం శాస్త్రి గారు. సో, ఎగ్జాక్ట్‌లీ. ఇంకోటేంటంటే మనము ఇంకోటి కూడా ఉంది శాస్త్రి గారు. ఇంకోటి కూడా చెప్తా చూడండి. ఇప్పుడు సపోజ్ శాస్త్రి గారు ఇట్లా ఎంగిల్ తినరు, పవిత్రంగా ఉంటారు అని తెలిసినప్పుడు, నేను శాస్త్రి గారి ఇంటికొచ్చినప్పుడు శాస్త్రి గారికి నేను భోజనం పెట్టాలా? వద్దా? అని నేను ఆలోచించుకోవాలి 10 సార్లు. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకంటే ఎగ్జాక్ట్‌లీ. నేను ఎంగిల్ తింటున్నాను కదా! ఆ శాస్త్రి గారికి ఆయనకి తెలుస్తుందా? పెడుతుందా? అనుకుంటే తప్పవుతుంది. మహాపాపం అది. అవును. మహాపాపం. సిన్ అన్నమాట. కానీ ఈ సిన్ సంగతి మొహమ్మడియన్స్ వాళ్ళకి లేదు గాబట్టి, క్రిస్టియన్స్‌కి లేదు గాబట్టి, ఎంగిల్ తినే సిన్ లేదు గాబట్టి, వాళ్ళు మేము తింటే ఏం గాదు వీళ్ళకి చాదస్తం వీళ్ళకి పిచ్చ అని జెప్పి అనుకోవడం వాడు తప్పు చేస్తున్నాడు. మనం ఎట్లుంటామో అది గౌరవించుకోవాలి. అవునవును. ఇప్పుడు లేదండి నేను మిరపకాయ, పచ్చిమిరపకాయలు తిననండి. ఎండు మిరపకాయ తింటా. మిరపకాయ అయితే మీ మీ ఇది మనం ఏమంటారు అది హ్మ్. పౌడర్. మిర్చి పౌడర్. కాదు. అదేంటది మన మిర్చి కాదు సార్. బ్లాక్ దాన్ని పెప్పరా? పెప్పర్. పెప్పర్ తింటాను, బ్లాక్ పెప్పర్ తింటా, లేకపోతే ఎండుమిర్చి తింటా గానీ, పచ్చిమిర్చి తినను అన్నప్పుడు మనం ఒకటో, రెండో పచ్చిమిర్చి ఏసి, మిగతా ఎండుమిర్చి ఏసి, ఆయన తెలుస్తుందా, పెడుతుందా, తింటే అయిపోతుందా అంటే కుదరదు. తినను అవును. అంటే తినను. థట్స్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ రా భయ్. అవును. అవును. అలా అలా చేయగలిగితేనే వ్యాపారం శుద్ధంగా ఉంటుంది శాస్త్రి గారు. అవును. అవును. లేకపోతే అది కుదరదు శాస్త్రి గారు. ఇప్పుడు మనకి ఆర్గానిక్ మిల్క్ అని వస్తున్నాయి. అది అవును. ఆర్గానిక్ మిల్క్ మనం చూసొచ్చామా, పెట్టొచ్చామా ఆర్గానిక్ అని దాని మీద రాసేస్తే అయిపోతుందంటే అది పాపం అవుతుంది శాస్త్రి గారు. కానీ అన్‌ఫార్చునేట్‌లీ వి ఆర్ లివింగ్ ఇన్ దట్ వరల్డ్ సార్. వి ఆర్ లివింగ్ ఇన్ దట్ వరల్డ్ బట్ వి హావ్ టు బ్రింగ్ ద చేంజ్ ఇన్ ద వరల్డ్ శాస్త్రి గారు. అవును. చేంజ్ తేవాలి కంపల్సరీ. ఆ! ఎ హ్మ్. ఎవడికి వాడిని ఒకడు చేంజ్ అవ్వటం మొదలుపెట్టాడనుకోండి, అది 100 మంది అయితే చేంజ్ ఆటోమేటిక్‌గా మొదలవుతుంది. అంతేగాని నా ఒక్కడి చేంజ్ వల్ల ఏమవుతుంది అనుకుంటే, ఇప్పటికి అట్‌లీస్ట్ దేశం ఇంత అభివృద్ధి చెందేది కాదని నా ఉద్దేశము. అభివృద్ధి దేశం చెందినా, చెందకపోయినా మనిషి అభివృద్ధి చెందాలి శాస్త్రి గారు. మీకు గుర్తుంటే మనం మీ ఛానెల్‌లో వీడియో చేస్తున్నప్పుడు, హ్మ్. అప్పట్లో అసలు ఈ ఛానెల్స్, ఈ వీడియోలు చాలా తక్కువ. కానీ అవును. ఆహ్, మీరు ఆ రోజు అన్నమాట నాకిప్పటికీ గుర్తనమాట. మనం మొదలు పెడదాం. చే హ్మ్. బా ఈ 100 మందిలో కనీసం ఒక్కడు చూసి మారాడు అంటే నాకది చాలు అనన్నారు మీరు ఆ రోజు. అవును. అవునండి. అవునండి. సో, హ్మ్. అది ప్రతి మనిషి ఆ దృక్పథంతోటి మొదలుపెట్టాలి తప్ప, నా హ్మ్. ఒక్కడి వల్ల ఏమవుతుందని మటుకు అనుకోకూడదు అని జెప్పి. అనుకోకూడదండి. తాను మారుతూ ఇతరులను మార్చుకుంటూ వెళ్ళాలి. అవును అంతవరకు. సార్. హ్మ్. అవును సార్. సో, వీలైనంత మటుకు అన్ని విషయాలు అందరూ మారలేకపోవచ్చు. కొన్ని విషయాల్లోన్నా మారతారుగా. ఎగ్జాక్ట్‌లీ. యెస్. అవును. అవునండి. ఐ అగ్రీ విత్ యూ శాస్త్రి గారు. సో, యాహ్! యోగి ఆదిత్యనాథ్ చేస్తున్నది కరెక్ట్ శాస్త్రి. షూర్ సార్. షూర్ సార్. చాలా బాగుంది. ఆహ్, మీ ఇంకో ఇంకో విషయం ఉంది మాట్లాడాల్సింది మీతోటి. అది హ్మ్. నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడతాను. ఓకే శాస్త్రి. ఓకే సార్. ఓం ఓం श्रीराम जय राम